రైట్. ఏపీకి సంబంధించిన ఒక అంశం చూద్దాం సార్. అక్కడ వైసీపీ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్రెడీ ప్రకటించారు, నేను నామినేషన్ కూడా వేశారు. బట్ అధికారంలో ఉన్న టీడీపీ ఎందుకు దీనికి దూరంగా ఉంటుంది? దూరంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలను చూసినప్పుడు విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పేసి 3 పార్టీల కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం తన అభ్యర్థిని నిలపాలనుకున్నది. దానికి గాను ఒక కమిటీని కూడా వేశారనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి వార్తలు. ఆ కమిటీ ఒక 3 పేర్లో 4 పేర్లో వాటిని ఖరారు చేసింది. ఆ తర్వాత ఆ 2 3 వాళ్ళని కాదని చెప్పేసి మరొక పేరుని కూడా వాళ్ళు ఫ్లోట్ చేశారు. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినవే. కానీ ఆకస్మికంగా నిన్న, అంటే నామినేషన్కి మరికొద్ది గంటలు గడువు ఉండగానే మేము పోటీ చేయడం లేదు అని చెప్పేసి చెప్పడమే కాకుండా ఏదో పెద్దల సభ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము పోటీ చేయట్లేదు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత కానీ లేదా తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ వాళ్ళు చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే, పెద్దల సభ మీద మీకు నిజంగా గౌరవం ఉండేట్లయితే మరి పోటీ చేయాలని వీళ్ళ ఎట్లా చేయాలి ఏమిటి, లేదా ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా సమీకరించాలని చెప్పేసి కొంతమంది ఎంపీలకి ఎమ్మెల్యేలకి లక్ష్యాలని నిర్ణయించి మరి ఇంత హడావుడి ఎందుకు చేసినట్టు అనేటువంటి ప్రశ్న సహజంగానే చర్చ సాగుతుంది. అందువలన అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, ఆ కాంపోజిషను అవన్నీ చూసినప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులకి వాళ్ళని ప్రోత్సహించటం, దానికి గాను అయ్యేటువంటి ఖర్చు కూడా, ఎందుకంటే ఎవరు ఓటర్లు ఇప్పుడు మామూలు సామాన్య ఓటర్లే ఓటు హక్కుని అమ్ముకుంటున్నారు. అటువంటిది ఒక కీలకమైన ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సామాన్య జనం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, సమాజానికి ప్రతిబింబాలే. అందుకని వాళ్ళు కూడా మా ఓటుకి ఎంత విలువ, ఎంత రేట్ ఎంత అని డిమాండ్ చేసేట్లయితే అధికార పక్షం కానివ్వండి లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఒకవేళ అవసరం అయ్యేట్లయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని ఒక్కొక్క ఓటర్కి. అదేవిధంగా క్యాంపు రాజకీయాలు, విహారయాత్రలకు తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు, ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇంకా దేశం కూడా అవసరమైతే దేశం వెలుపలకు తరలించడానికి కూడా ప్లాన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. నిజమా కాదనేటువంటిది అది వేరే అంశం. అందువల్ల అధికార పక్షము ప్రతిపక్షం 2 ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికని తీసుకున్నాయి. కానీ అటువంటి అవకాశం లేదు, ఫిరాయింపులు చేసేటువంటి అవకాశం లేదు, ఆ విధమైనటువంటి నంబర్ని మనం సాధించలేము అనేటువంటి వచ్చిన తర్వాత చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి పోటీ చేయటం లేదని చెప్పింది. పోటీ చేయట్లేదని చెప్పినటువంటి వాళ్ళు మరి గౌరవం, పెద్దల సభ మీద గౌరవం, ఇవన్నీ కూడా ఈ మాటలు చెప్పడం ద్వారా ఏమిటంటే చర్చకు అవకాశం ఇచ్చారంటే మనకు స్పష్టం అవుతుంది. కానీ పోటీ చేయకుండా ఉండడం వల్ల అధికార పార్టీలో ఉన్న టీడీపీ ప్రతిపక్షాలకి ఎటువంటి సంకేతం వెళ్తుండొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు కదా, మేము దీంట్లో విజయం సాధించాము, మేము ముందుకు వెళ్ళొచ్చు అన్న సంకేతాలు మనం ఇచ్చినట్టే కదా డైరెక్ట్గా. డెఫినెట్ గా అందుకనే దానికి సంబంధించి ఒక కమిటీ హడావుడి ఇవేమీ లేకుండా ఒక అంతర్గతంగా అనేక చర్చలు జరుపుకోవచ్చు, అనేక నిర్ణయాలు చేసుకోవచ్చు, వాటిని మార్చుకోవచ్చు, అది వేరే అంశం. కానీ ఆ అంశాలన్నీ మీడియాలో వచ్చిన తర్వాత అఫీషియల్ గా చెప్పారా వాళ్ళు, అన్అఫీషియల్ గా లీకులు చేశారా ఎట్లా అనేటువంటిది అది వేరే అంశం. ఎందుకంటే సామాన్య జనానికి, మీడియా టీవీ వీక్షకులకి లేదా పత్రికల పాఠకులకి అవన్నీ పట్టదు. అవన్నీ వచ్చిన తర్వాత మేము అటువంటి కమిటీని వేయలేదు, లేదా మేము ఆ విధమైనటువంటి కసరత్తు మేము చేయలేదు అని అప్పుడే తెలుగుదేశం వాళ్ళు ప్రకటించి ఉంటే అది వేరు. కానీ ఆ వార్తలన్నింటినీ వాళ్ళేమి ఖండించలేదు, అలాగని చెప్పేసి నిర్ధారించడం లేదు, వాటిని అట్లా వదిలేశారు. ఎందుకంటే ఏదన్నా అవకాశం వస్తుందా, ఎందుకు బహుశా నేను అనుకోవటం విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఫిరాయించి వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేసినటువంటిది మనం చూసాం. అటువంటి పరిస్థితే మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర స్థానిక సంస్థల ఓటర్లు కూడా ఆ విధంగా ఏమన్నా చేస్తారని ఆశించినట్టుగా కనిపిస్తూ ఉంది. అది సాధ్యం కాకపోయేసరికి, ఎందుకు సాధ్యం కాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా
తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్తగా క్యాంపు రాజకీయాలకి తెరదెక్కారు. అందువల్ల ఇది ఒక విధంగా చెప్పాలంటే రెండు పక్షాలకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా పరిణమించింది. అయితే ఈ ఎన్నికతోటి ఎవరు గెలిచినా, బొత్స సత్యనారాయణ గారు అంటే పోటీ జరిగి బొత్స సత్యనారాయణ గారు గెలిచినా లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా గానీ అది ప్రభుత్వం మీద లేదా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద పెనుమార్పులు చూపించేదేమీ కాదు. ఎందుకు అంటే మన శాసన మండలిలో ఎవరికి ఇప్పటికే వైసీపీకి మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆటంకం కల్పించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఏదన్నా బిల్లును కానీ లేదా ఇంకో దాన్ని కానీ తీర్మానం ద్వారా తిరస్కరిస్తే ఆ తిరస్కరించినటువంటి దాన్ని తిరిగి మళ్ళా శాసనసభ దాన్ని ఆమోదించి మళ్ళా కనుక పంపించేట్లయితే ఆమోదించడం మినహా దానికి మరొక అధికారం లేదు, అడ్డుకునేటువంటి అధికారం కూడా లేదు. అయితే కొంతమందికి రాజకీయ నిరుద్యోగులకు అది నిలయంగా మారుతుంది. ఒక చర్చ ప్రభుత్వం మీద కానివ్వండి, అధికార పక్షం మీద కానివ్వండి రచ్చ చేయడానికి ఒక చర్చ వేదికగా అది పనికొస్తుంది. ఆ రీత్యా చూసినప్పుడు ఒక విధంగా ఇప్పుడు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది అనేది నాకు అంటే ఇక్కడ సంపూర్ణ మెజారిటీ వాళ్ళకు ఉండడం, ఇక్కడ సంఖ్యాబలం వీళ్ళకి తక్కువగా ఉండడం, అందుకనే ఓటమి భయంతోనే వెనకడుగు వేసింది అని అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ఆ ఎన్నికలో అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ తాము చాలా సులభంగా గెలుస్తాము, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే పార్టీలోకి వస్తున్నారు, అటువంటిప్పుడు స్థానిక సంస్థలలో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగానే వస్తారని చెప్పేసి అది బహుశా అతిగా అంచనా వేసుకుని ఉన్నటువంటి ఆ అంచనా వేసుకున్నటువంటి దాన్ని బీఆర్ఎస్ పసిగట్టడం కానీ లేదా తన యొక్క జాగ్రత్తల్లో కానీ తన క్యాంపుని నిలబెట్టుకోగలిగింది. అందువల్ల ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆ విధమైనటువంటి ఓటమిని చూసిన తర్వాత బహుశా అలాంటి పరిస్థితే గనక ఆంధ్రదేశంలో కూడా వచ్చేదేమో అని అది తెలుగుదేశం కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక మైనస్ అవుతుంది. అందుకనే ఆ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అనుసరించినటువంటి జాగ్రత్తల్ని ఆయన తీసుకోవడం కానీ లేదా దాన్ని బ్రేక్ చేయడంలో తెలుగుదేశం పార్టీ లేదా మూడు పార్టీల కూటమి విఫలం చెందటం కానీ ఈ ఎన్నికల్లో మనం చూడొచ్చు. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.